ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భాగంగా ఉద్యోగ కల్పన చేయటమే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని హైదరాబాద్కు చెందిన ఏపీ గ్లోసరీ సాఫ్ట్టెక్ ఎండి విజయ్ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శతాబ్ది డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాకు 1000 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్లోసరీ సాఫ్ట్టెక్ ఎండి విజయ్ మాట్లాడుతూ జాబ్ మేళాలో పాల్గొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఈ రోజే నియామకం పత్రాలు అందజేస్తారని, సెలెక్ట్ కాని వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా త్వరలో ట్రైనింగ్ ఇచ్చి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మా కంపెనీ నేమ్ వచ్చి గ్లోసరీ సాఫ్ట్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. మేము హైదరాబాద్లో మెయిన్ హెడ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్. మాకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అండ్ స్కిల్ సెక్టర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రకరకాల ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి. మీ స్టేట్లో చాలా ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాము. వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీ స్కిల్ సెక్టర్లో ట్రైనింగ్ ఇచ్చి ఐటీ, సాఫ్ట్వేర్ అండ్ ఫార్మా అండ్ మార్కెటింగ్ వివిధ కంపెనీల్లో మేము ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్లో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎలాగ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలియక చాలామంది భయపడుతూ, కొంతమందికి ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి వాళ్ళు ఎటువంటి ఇంటర్వ్యూస్కి అటెండ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము టార్గెట్ చేసుకుంటూ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో మేము క్యాంపస్ డ్రైవ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2027కి మేము చాలా అట్లీస్ట్ ఒక 50,000 మెంబర్స్ని మేము ప్లేస్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అనేది కనెక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే సార్. నేను గ్లోసరీ సాఫ్ట్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు చందంశెట్టి గీత. మా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి నరహర్శెట్టి లలితాశ్రీ అండ్ మా సిఇఓ కమ్ ఫౌండర్ వచ్చి సాధనాల విజయ్ గారు. మేము గత 10 సంవత్సరాలుగా ఏపీఎస్ఎస్డిసి అండ్ స్కిల్ సెక్టర్స్లో గత 50,000 మందిని మేము ఐటీఐ ఇంకా వాయిస్ అండ్ నాన్ వాయిస్ మార్కెటింగ్ సెక్టార్లో మేము ప్లేస్ చేసి ఉన్నాము. ఇప్పుడు కోనసీమ డిస్ట్రిక్ట్ కొత్తపేటలో జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి నిరుద్యోగ ఉద్యోగులకి ఉపాధి కల్పించాలనేది మా ముఖ్య ఉద్దేశం.